బీఆర్ఎస్ నాయకులు తమ ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. ఎవర్రా పడగొట్టేది? పడగొడతామంటే మూతి పండ్లు రాలుతాయి, పండబెట్టి తొక్కుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. 3 నెలల్లో 6 నెలల్లో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చేస్తామని చెబుతున్నారు. నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు? పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నాను. వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారని రేవంత్ మండిపడ్డారు. పడగొడితే మీరు చూస్తూ ఊరుకుంటారా? వారిని ఊళ్ళలోకి రాణిస్తారా? ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊళ్ళలో వేప చెట్టుకు కోదండం వేసి కొట్టండని పిలుపునిచ్చారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అని అన్నారు. నిన్న మొన్న మాట్లాడుతున్నారు వాళ్ళు 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు? పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా. వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు, మీరందరూ చూసుకుంటే ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రాణిస్తారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడని ప్రభుత్వం పడుతుందనో 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. జార్ఖండ్ ఎమ్మెల్యేలు 2 ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్కు విచ్చేశారు. వీరికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి స్వాగతం పలికారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలను బేగంపేట నుంచి సామర్పేటలోని రిసార్ట్స్కు తరలించారు. సామర్పేటలోని లియోనియో హోటల్, గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో జార్ఖండ్ ఎమ్మెల్యేలకు వసతి ఏర్పాటు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్లకు కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు జార్ఖండ్ రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అధికార జేఎంఎం కూటమి శాసనసభాపక్ష నేత చంపై సోరెన్ జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజభవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ చంపైతో ప్రమాణం చేయించారు. చంపైతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు కొత్త ప్రభుత్వం బల నిరూపణకు 10 రోజుల గడువు ఇచ్చారు గవర్నర్ రాధాకృష్ణన్. అప్పటి వరకు ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే బస చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నిధుల సమస్యతో వర్సిటీలు కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పారు. తెలంగాణ ఆల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నత విద్యా యూనివర్సిటీల సమస్యలు పరిష్కారాలు అనే అంశంపై సదస్సును నిర్వహించారు. PGRR CDE సెమినార్ హాల్లో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా కోదండరాం హాజరయ్యారు. I felt humiliated, insulted, and I thought, if I go out and say, people will also suspect me. So I couldn't say anything at that point of time. But I said, at least there are many teachers who can teach. Give enhancement to at least those good teachers. Then he said, I'll look into the matter. But he has not responded. We appealed that funds when Itala Rajendra was the finance minister. We made a specific appeal that the block grants and the allocations to the universities must be increased. He was a little considerate and increased it a little bit, but then this has not gone further. And after that, it became very difficult to communicate with the government. గట్కేసర్ మండలం మైసమ్మగుట్ట బస్తీకి చెందిన శేష్ కుమారుడు ప్రదీప్ మూగా చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టుకతోనే ఈ సమస్య ఉన్న ప్రదీప్ చికిత్స కోసం బాలుని తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఆర్థిక కష్టాల పాలైనా ఇందుకు సంబంధించిన ఆపరేషన్ కూడా ఆ తల్లిదండ్రులు చేయించారు. కానీ దురదృష్టవశాత్తు ఆపరేషన్ సక్సెస్ కాకపోవడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. మరోసారి చికిత్స కోసం ఆసుపత్రిలో సంప్రదిస్తే ఆపరేషన్ కోసం 7 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో ప్రదీప్ కుటుంబం ఆవేదనకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి మంత్రి మల్లారెడ్డి చొరవ తీసుకుని ఆపరేషన్ కు అవసరమైన 6 లక్షల సహాయాన్ని ఈఎస్ఐ ద్వారా సాయం చేశారు. అయితే రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబానికి మిగిలిన ₹1,00,000 కూడా జమ చేయడం కష్టంగా మారింది. సమస్యను తెలుసుకున్న కేటీఆర్ ప్రదీప్ ఇంటికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. తాను అండగా ఉంటానని ఆ కుటుంబానికి ₹1,00,000 చెక్కును అందజేశారు. తమ కుమారుడు ఆపరేషన్ కు సాయం చేసిన కేటీఆర్ మల్లారెడ్డికి ఎప్పుడు రుణపడి ఉంటామని ప్రదీప్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చంపాపేట డివిజన్ పరిధిలోని న్యూ పద్మానగర్ కాలనీ నందు జరుగుతున్న
బాక్స్ డ్రైన్ పనులను కాలనీ వాసులచే కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు బాక్స్ డ్రైన్స్ ఎత్తు తగ్గించాలని వారు సుధీర్ రెడ్డిని కోరారు. అధికారులచే చర్చించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అలాగే ఉదయనగర్ కాలనీ బాక్స్ డ్రైన్స్ కూడా అతి త్వరలో జంక్షన్ దగ్గర కలపడం జరుగుతుందని సుధీర్ రెడ్డి తెలిపారు. అలాగే పనులు నెమ్మదిగా సాగడం జరుగుతున్నాయని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. పనుల సకాలంలో పూర్తి అయితే వరద నీటి ముంపు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అని తెలిపారు. ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందని, బాక్స్ డ్రైన్స్ నిర్మాణ పనుల నేపథ్యంలో ప్రజలకు కొంత అసౌకర్యం కలిగిందని, అధికారులకు పూర్తిగా సహకరించడం జరిగిందని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని కాంగ్రెస్ నేత సినీ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పారు. ఈ మేరకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలంటూ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. గాంధీ భవన్ కు వచ్చి దరఖాస్తులను అందజేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బండ్ల గణేష్ తీవ్రంగా మండిపడ్డారు. మల్లారెడ్డికి మతి భ్రమించినట్లుందని, అందుకే పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులను ఫీజుల పేరుతో పీల్చి పిప్పి చేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరుతానని వచ్చినా సరే మల్లారెడ్డిని చేర్చుకోబోమని తేల్చి చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు అక్కిరెడ్డి సుధీర్ రెడ్డి, బొల్లపు సురేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నేతలకు కండువా కప్పి పార్టీలోకి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. ఖమ్మం జిల్లాలో అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సుధీర్ రెడ్డి మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరారు. ఫిబ్రవరి నెలలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీలో చేరికల కార్యక్రమాలు ఉంటాయని కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో యువకులు, రైతులు, రైతు కూలీలు, మహిళలను పార్టీలో చేర్పించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. కాంగ్రెస్ పాలనలో సమస్యలు పరిష్కారం అవుతాయనే విశ్వాసం ప్రజలకు లేదని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ పోవాలి కాబట్టి కేసీఆర్ యొక్క అహంకారపూరితం, కేసీఆర్ యొక్క అవినీతి పూరితమైనటువంటి పాలన పోవాలని కాబట్టి మరి కేసీఆర్ ఓడించారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ కాదు. అయినప్పటికీ ఈరోజు మనము ఖచ్చితంగా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ మీద 6 గ్యారెంటీలు అమలు చేయాలనేటువంటి పోరాటాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. అధికారంలోకి వచ్చిందో రాలేదో అనేక రకాలుగా ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక రకాల బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది. హిమాయత్ నగర్లోని పీఎంజే జ్యువెలర్స్ ఆధ్వర్యంలో స్టోర్ను నగర డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి పునఃప్రారంభించారు. ఈ స్టోర్ వేదికగా ఫిబ్రవరి 11 వరకు 10 రోజుల అతిపెద్ద వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తోందని నిర్వాహకులు తెలిపారు. హిమాయత్ నగర్లో పీఎంజే జ్యువెలర్స్ గ్రాండ్ రీలాంచ్లో భాగం కావడంతో పాటు కొత్త స్టోర్లో 10 రోజుల అతిపెద్ద వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను ప్రకటించడం నిజంగా గౌరవంగా భావిస్తున్నానని డిప్యూటీ మేయర్ అన్నారు. రీడిజైన్ చేయబడిన హిమాయత్ నగర్ స్టోర్లు సాంప్రదాయ సౌందర్యాల సమ్మేళనంతో హస్తకళా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటుందని అన్నారు. మధ్యతరగతి వారికి కూడా చాలా తక్కువ ధరల్లోని ఆభరణాలు కొనుగోలు చేయొచ్చని ప్రతి ఒక్కరూ ఈ స్టోర్ను సంప్రదించాలని కోరారు. ఇక్కడెక్కడ అందరికీ కూడా చాలా మంచి డిజైన్స్ అందించడం వాళ్ళ ఒక గొప్ప ఉద్దేశం. ఈ విధంగా ప్రతిసారి కూడా బ్రైడల్ సీజన్లో, పెళ్ళిళ్ళ సమయాల్లో కూడా ప్రతి సీజన్లో కూడా ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ అన్నీ కూడా అంటే ఎలా అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా డైమండ్ క్వాలిటీ కానివ్వండి, గోల్డ్ క్వాలిటీ కానివ్వండి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ డిజైన్స్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉంటాయి. నేను కూడా చాలాసార్లు తీసుకోవడం జరిగింది. మా 2 అమ్మాయిల పెళ్ళిళ్ళకు కూడా ఇక్కడే తీసుకోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే వీళ్ళ సర్వీస్ కానివ్వండి, వీళ్ళ అంటే స్టోర్ మేనేజర్స్గా ఉన్న మన తాహేర్ గారు, చక్రపాణి గారు, కిరణ్ గారు, వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా అసలు కస్టమర్ రిసీవింగ్ కానీ, వాళ్ళు చూపించే విధానం కానీ, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, అంటే ఏ విధంగా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలనేది నిజంగా పిఎంజేలో నేను ఇది ఫస్ట్ టైం కాదు, 3rd టైం ఓపెన్ చేయడం జరుగుతుంది. నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నన్ను వాళ్ళు ఎవ్రీ టైం పిలవడం కూడా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఈరోజు 2nd నుంచి ఫిబ్రవరి 11th వరకు బ్రైడల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దాంట్లో విధంగా లైట్ వెయిట్లో కూడా జ్యువెలరీ తయారు చేయడం జరిగింది. ఇప్పుడే నేను చూడడం జరిగింది. లైట్ వెయిట్లో కూడా బ్రహ్మాండంగా అంటే మిడిల్ క్లాస్ వారు కొనుక్కునే విధంగా, హై క్లాస్ వారు కొనుక్కునే విధంగా అన్నీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ స్టోర్స్ చాలా బాగున్నాయి. నిజంగా హైదరాబాద్లో డైమండ్ క్వాలిటీ అంటే ఒక పిఎంజే అని చెప్పొచ్చు, గోల్డ్ క్వాలిటీ అన్నా కూడా పిఎంజే అనే చెప్పొచ్చు. నేను జూబ్లీహిల్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా అంటే
చెప్పాను కదా, సర్వీసెస్ బాగుంటాయి, డిజైన్స్ బాగుంటాయి. ఎవరైనా బ్రైడల్ డిజైన్స్ కోసం కంపల్సరీ పిఎన్జేకే రావాలని నేను కోరుకుంటూ ఈ 11 days ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఈరోజు 2 to 11 అందరూ కూడా వచ్చి ఇక్కడ జ్యువెలరీ చూడాలని. నిజంగా చూస్తే ఇప్పుడే నేను ఒకటి తీసుకున్నాను, నాకు ఒకటి వేసుకున్నాను. ఇప్పుడు నిజంగా చూస్తే చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. మా తోటి కస్టమర్స్తో సహా అందరినీ కూడా ఇక్కడ ఉన్నాము. స్టోర్ బ్రహ్మాండంగా ఇంకా అభివృద్ధి చెందాలని, ఎప్పుడు నన్నే పిలుస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం నుండి రావాల్సిన డిఏ, డిఆర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఉద్యోగుల నియామకాల వంటి సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీఓ హైదరాబాద్ నగర అధ్యక్షులు శ్రీకాంత్ ప్రభుత్వాన్ని కోరారు. సమస్యల పరిష్కారానికి ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఫిబ్రవరి 16న తలపెట్టనున్న దేశవ్యాప్త ధర్నాకు ఉద్యోగులందరూ సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని 10 లక్షలకు పెంచాలని పోరాటం చేస్తామన్నారు. 350वां राज्याभिषेक साल पूरे हिंदुस्तान में धूमधाम से मनाया जा रहा है. हमारे महाराष्ट्र में रायगढ़ पर जहाँ पे शिवाजी महाराज की समाधि है, वहाँ पे पहले ही दिन हमारे महाराष्ट्र के मुख्यमंत्री, उप मुख्यमंत्री के अनेक मंत्रीगण, श्रीमान छत्रपति श्री उदयन महाराज जी, उनकी उपस्थिति में बहुत बड़ा वहाँ पे एक सोहळा हुआ, बहुत बड़ा जल्लोष हुआ, एक बहुत बड़ा प्रोग्राम वहाँ पे हुआ था. वहीं से शुरू होके जब 350 साल पूरे होने तक 1 साल हम पूरे देश में ये राज्याभिषेक दिन मना रहे हैं. हमारा जो संगठन श्री शिव प्रतिष्ठान युवा हिंदुस्तान, जिसके मार्गदर्शक छत्रपति शिवाजी महाराज के 13वें वंशज श्रीमान छत्रपति श्री उदयन महाराज जी हैं, सांसद उदयन महाराज जी, उनके मार्गदर्शन से हम पूरे महाराष्ट्र में संगठन का कार्य कर रहे हैं. हम भी ये 350वां राज्याभिषेक साल उसको उस साल मनाने के लिए हमने जो छत्रपति शिवाजी महाराज ने उनका राज्याभिषेक होने के बाद जो पहली मुहिम की थी वो थी दक्षिण दिग्विजय, जिस मुहिम में हिंदवी स्वराज्य का विस्तार पूरे दक्षिण तक हुआ था. వికలాంగుల కోసం నారాయణ సేవా సంస్థ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాల ఉచిత స్క్రీనింగ్ మేనేజ్మెంట్ క్యాంపును నిర్వహించనున్నారు. ఉదయపూర్కు చెందిన ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు గెలుచుకున్న ఎన్జీఓ నారాయణ సేవా సంస్థాన్ అదేవిధంగా ఈ నెల 14న హైదరాబాద్లో వికలాంగుల సంక్షేమం కోసం ఉచిత భారీ శిబిరాన్ని నిర్వహించనుందని సంస్థాన్ ప్రతినిధులు హైదర్గూడ ఎన్ఎస్ఎస్ సెంటర్లో తెలిపారు. ప్రమాదంలో చేతులు కాళ్ళు కోల్పోయి వికలాంగులుగా మారిన వారిని కాపాడి వికలాంగుల దుర్భర జీవితం నుండి రక్షించేందుకు తమ సంస్థ పనిచేస్తుందన్నారు. తమ సంస్థ గత 39 సంవత్సరాలుగా వికలాంగుల విభాగంలో పనిచేస్తుందని వివరించారు. ఉచిత వైకల్యం స్క్రీనింగ్ ఎంపిక, నారాయణ లిమ్ అదేవిధంగా కాలిఫర్స్ మేనేజ్మెంట్ క్యాంపును ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు కింగ్ కోటిలోని ఈడెన్ గార్డెన్స్ ఫంక్షన్ ప్యాలెస్లో నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. हैदराबाद में आयोजित होने वाले निःशुल्क दिव्यांग जांच चयन एवं उपकरण कैलिपर्स माप शिविर के आयोजन के संदर्भ में प्रेस वार्ता का आयोजन किया गया है. मैं सभी प्रेस वार्ता के अंदर पधारे हुए पत्रकार बंधुओं का बहुत बहुत स्वागत करता हूँ, अभिनंदन करता हूँ. बंधुओं, आपको ज्ञात हो कि नारायण सेवा संस्थान 1985 से दिव्यांगता के क्षेत्र में और मानवता के कल्याण के लिए कार्यरत है. इस संस्थान द्वारा अब तक करीब 4.5 लाख लोगों के ऑपरेशन किए जाते हैं. 4వ తారీఖు సండే కింగ్ కోటి ఈడెన్ బాగ్ ఫంక్షన్ హాల్లో చాలా పెద్ద ప్రోగ్రామ్స్ అవుతాయి. ఇక్కడ దివ్యాంగ వాళ్ళు అందరూ ఇక్కడ మా నారాయణ సేవా సంస్థలో రిజిస్ట్రేషన్ కనీసం 950 మందికి రిజిస్ట్రేషన్ అయిపోయింది. దివ్యాంగుల వాళ్ళకు కాళ్ళ కొలత కోసము వాళ్ళకు కొత్త దివ్యాంగ కాళ్ళు కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. దాంతో అక్కడ భోజనం కూడా ఉంది. దాని తర్వాత మా ప్రకారం కమ్సే కమ్ 3000 మందిని దీంట్లో భాగ్యం తీసుకుంటారు. किसी परिचय का मोहताज नहीं है. आज जन जन तक इस नाम की गूंज है. जहाँ भी पोलियो विकलांग दिखता है, दिव्यांग दिखता है, तो लोगों के ध्यान में एक ही बात आती है कि इसको नारायण सेवा संस्थान में भेज दो और ये ठीक हो जाएगा. इस कार्य की शुरुआत हमारे बाबूजी आदरणीय कैलाश जी मानव ने करी. आज वो वट वृक्ष 350 इंडिया में ब्रांचेस हैं और इंडिया के बाहर भी 70 ब्रांचेस है. इस तरह से इतनी शाखाएं उसकी फैल चुकी हैं. उसी में एक शाखा हैदराबाद की है. 2000 में हैदराबाद में पहला कैंप लगाया गया, जिसमें 1 बोगी भर के पोलियो पेशेंट यहाँ से.
ఇటీవల త్రిపుర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి నల్లు ఇంద్రసేనారెడ్డిని ఘనంగా సన్మానించాలని ఓయూ పూర్వ విద్యార్థుల సంఘం ఉస్మానియా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్ణయించాయి. అయితే ఈ నెల 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు PGRRRCDE ఆడిటోరియంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా పీజీ పూర్వ విద్యార్థుల సంఘం సలహాదారు అయిన ఇంద్రసేనారెడ్డి గవర్నర్గా నియమితులవ్వడం ఓయూకి గర్వకారణమని అన్నారు. ప్రతి మీటింగ్కి కూడా కరెక్ట్ టైం మీద వచ్చి కరెక్ట్ టైం మీద వారి సందేశం ఇచ్చి వారు వెళ్ళిపోయేవారు. చాలా అన్అస్యూమింగ్ పర్సన్, సేమ్ టైం హైలీ డిసిప్లిన్ పర్సన్. అందరితో కూడా చాలా చక్కగా గౌరవించుకొని వారి అందరి మనసుని పొంది he has been a great person of eminence. So మనస్ఫూర్తిగా అలంకరణ అసోసియేషన్ కానీ ఉస్మానియా ఫౌండేషన్ తరఫున కానీ వారిని రిజిస్ట్రేట్ చేస్తున్నాం. దానివల్ల మేము మొత్తం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఓల్డ్ స్టూడెంట్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ టీచర్స్ కానీ 2023 నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో ఏషియా జ్యువెలరీ షో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్లోని సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎగ్జిబిషన్కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ తారలు వర్షిణి సౌందరరాజన్, ప్రియాంక చౌదరి, జెన్నీతో పాటు పలువురు మోడల్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారలు ఫోటోలకు పోజులిచ్చారు. చాలా సంతోషంగా ఉందని సినీ కథానాయిక వర్షిణి అన్నారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో ఆభరణ ప్రియులకు కావలసిన అన్ని రకాలైన ఆభరణాలను అందిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఏషియా జ్యువెల్ షో వాళ్ళు మళ్ళీ వచ్చేసారు మన హైదరాబాద్కి. కాబోయే బ్రైడ్స్ అందరికీ ఇట్స్ బెస్ట్ ప్లేస్ అనమాట. తాజ్ కృష్ణాలో Feb 23rd, 24th అండ్ 25th ఇక్కడ చాలామంది జ్యువెలరీ డిజైనర్స్ని కలిసే మనందరికీ ఒక చాలా గ్రేట్ ఛాన్స్ అనమాట. సో అందరు బ్రైడ్స్ వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాము. చాలా చాలా వెరైటీ ఆఫ్ డైమండ్స్ అండ్ ఆల్సో గోల్డ్ జ్యువెలరీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో మర్చిపోవద్దు, నోట్ డౌన్ ద డేట్స్ 23rd, 24th అండ్ 25th Feb at Taj Krishna. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేనే వర్షిణి. Asia's Jewels Exhibition show is happening in Taj Krishna on 23rd, 24th and 25th of February. నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నాకు జ్యువెలరీస్ అంటే చాలా ఇష్టం. ఈ ఎగ్జిబిషన్లో స్పెషాలిటీ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి జ్యువెలర్స్ వస్తున్నారు. అండ్ ఉట్టి మన హైదరాబాద్, మన తెలంగాణ, ఆంధ్రాలో డిజైన్సే నేనైతే అవే ఎక్కువ చూశాను. కానీ మీకు డిఫరెంట్ వెరైటీస్ లైక్ నార్త్లో ఎలా వేసుకుంటారు, మిడిల్ ఈస్ట్లో ఎలా వేసుకుంటారు, అలాంటి జ్యువెలరీస్ కూడా మనం చూడొచ్చు ఈ ఎగ్జిబిషన్లో. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అండ్ పెళ్లి సీజన్ కూడా వస్తుంది కాబట్టి మీరు కూడా కొత్త జ్యువెలరీ చూడాలి, కొత్త కలెక్షన్ చూడాలి. అమ్మాయిలకి ఎంత ఉన్నా తక్కువే, ఎంతున్నా అబ్బా నాకు ఇది ఉంటే బాగుంటుంది, నాకు ఇది ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. సో ఇది ఆడవాళ్ళ కోసం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపుతామంటూ ఫేస్బుక్ వేదికగా బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె తెలిపారు. లేపేస్తాం అనే విధంగా పోస్టులు పెడుతున్నారని అన్నారు. తనపై బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. సునీత తమకు ఫిర్యాదు చేశారని సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా ఫిర్యాదు చేశారని చెప్పారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సునీత గారు వైఎస్ వివేకానందరెడ్డి గారు వాళ్ళ అమ్మాయి, తనకి ప్రాణహాని ఉందంటూ ఫేస్బుక్లో పెట్టిన కొన్ని పోస్ట్ని కోట్ చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద విల్ టేక్ నెసరీ యాక్షన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ మనది సైబర్ క్రైమ్కి పర్టైనింగ్ టు ఓన్లీ ఫేస్బుక్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఇండ్లను అధికారులు కూల్చివేశారు. దీంతో వెళ్లిన అధికారులపై కొంతమంది స్థానికులు రాళ్ల దాడికి యత్నించారు. ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భద్రత తీసుకుని ఓ వెంచర్లో 6 ఇళ్లను కూల్చివేశారు అధికారులు. 5 రోజులుగా పంచాయతీ అధికారులు వివరణ కోరినా వెంచర్ యాజమానులు స్పందించలేదన్నారు. దీంతో చర్యలకు అధికారులు ఉపక్రమించారని తెలిపారు. మా జిల్లా పంచాయతీ అధికారి
వాళ్ళ ఆదేశాలు. మా డిఎల్పీ వారు గత 5 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఆల్రెడీ వెంచర్ చూడడం జరిగింది. వెంచర్ విజిట్ చేసి ఆ తర్వాత ఆ రోజు అక్కడ అలకట్టలు కూడా రోడ్లంతా కూడా డ్యామేజ్ చేసి సంబంధిత బిల్లులని పిలిపించడం జరిగింది. పిలిపించినప్పటికీ ఎవరు కూడా స్పందించకపోవడం, గత 5 రోజుల నుంచి కూడా ఎవరు కూడా స్పందించలేదు. దాన్ని మేము నోటీసు రూపంలో మా ప్రతిరోజు మేము నోటీసు తీసుకొని పోతున్నప్పటికీ కూడా స్పందిస్తలేదు. ఈరోజు మా స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఇలా డిస్మెంటల్ చేయడానికి పూనుకున్నాము. ఒక 4-5 ఇళ్ళు అయితే ఈరోజుకి పూర్తి చేశాము. ఇక రాబో కాలంలో కూడా అక్రమ వెంచర్లను కూడా ఎట్టి పరిస్థితులు ప్రోత్సహించాము. అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తామనే విషయాన్ని తమకి మీడియా. ప్యూర్ హాస్పిటల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన తెలిపారు. గత 3 నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. వెంటనే 3 నెలల జీతాలు చెల్లించాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హెచ్చరించారు. వెంటనే జీతాలు చెల్లించకపోతే సమ్మెను ఇంకా రానున్న రోజుల్లో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మె చేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాలిగామ అశోక్, ఫీవర్ హాస్పిటల్ యూనిట్ అధ్యక్షురాలు లావణ్య తదితరులు మద్దతు తెలిపారు. కాబట్టి నో రెస్పాన్స్ రాలేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే బడ్జెట్ గవర్నమెంట్ మీదనే బ్లేమ్ చేసుకుంటూ గవర్నమెంట్ రాలేదు అంటారు. చెక్స్ పాస్ అని అమౌంట్ లేదంటున్నారు. కాకపోతే వాళ్ళు మనకు వచ్చినా రాకున్నా వాళ్ళ జియో ఒకటి ఉంది ఏంటంటే వాళ్ళకి ₹1 రాకున్నా 3 నెలలు పేమెంట్ వాళ్ళు ఇవ్వాలి. మనకు వాళ్ళ గవర్నమెంట్ ఇవ్వకున్నా కూడా 4వ నెల వాళ్ళకి ఇస్తానికి ఉండదు అధికారం. 3 నెలల్లో వాళ్ళ సొంత పైసలు ఇవ్వాలి. అట్లా కూడా ఇవ్వలేదని చెప్పేసి మేము ఫైట్ చేస్తున్నాం. దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు నిర్ణయించింది ఏంటంటే టాక్స్ అయినాక వాళ్ళు వచ్చిండ్రు, లేకపోతే రావడం కూడా లేదు కాంట్రాక్టర్. ఇవాళ మేము 3వ రోజు నుంచి గంట కూర్చొని మొత్తం దినం కూర్చున్నాం కాబట్టి కాంట్రాక్టర్ సూపరింటెండెంట్ అందరూ రాగలేరు, అందరు వచ్చారు. అందరు మాకు టాక్ జరిగినాయి. ఆ టాక్ జరిగినందుకు ఏంటంటే మాకు కూడా బావాలో కూడా చెప్పగలంటే మాకు ఉంటుంది. ఎందుకంటే 100 మందికి సో మనకు వాళ్ళు సెప్టెంబర్ వరకు కూడా పేమెంట్ చేశారు వాళ్ళు. సో ఆగస్ట్ సెప్టెంబర్ కూడా వాళ్ళు గవర్నమెంట్ బడ్జెట్ డిలే కావడం వల్ల వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు సొంత డబ్బులు పే చేశారు. సో మనకు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మనకు ప్రభుత్వం నుంచి శాంక్షన్ వచ్చింది వీళ్ళకి శాలరీస్. సో చెక్ కూడా అప్రూవల్ అయింది. ఎనీ టైం కూడా అది మనకు అకౌంట్లో పడే అవకాశం ఉంటుంది. అదే సేమ్ వాళ్ళకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే ఏజెన్సీ వాళ్ళు ఇంకొక మంత్ మన రూల్ ప్రకారంగా టెండర్ ప్రకారంగా వాళ్ళు మన గవర్నమెంట్ బడ్జెట్ డిలే అయినా కూడా వాడు 3 నెలలు పే చేయాలి. ఏజెన్సీ వాళ్ళు 2 నెలలు పే చేశారు. సో 1 మంత్ శాలరీ మండే రోజు పే చేస్తున్నారు. అదే ఏజెన్సీ వాళ్ళతోటి నేను వాళ్ళకి మా వర్కర్ చెప్పడం జరిగింది. ఓ మారు తండ్రి వావి వరుసలు మరిచి కూతురిపై అత్యాచారానికి తెగబడ్డాడు. సభ్య సమాజానికి తలవంపులు తెచ్చే ఈ దారుణం వెస్ట్ శ్రీనివాస్ నగర్ కాలనీలో జరిగింది. చందానగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన కృష్ణారావుతో ఓ మహిళకు 2013లో రెండో వివాహమైంది. అప్పటికే ఆమెకు ఎదిగిన కూతురు కుమారుడు ఉన్నప్పటికీ ఆమెను వివాహం చేసుకున్నాడు అని మధురానగర్ పోలీసులు తెలిపారు. నిన్ను నీ బిడ్డల్ని బాగా చూసుకుంటానని మారు తండ్రి నమ్మించాడు. జీవితంలో తనకు ఓ తోడు కావాలనుకున్న అతన్ని పెళ్లాడింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో విడిగా ఉంటున్నప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. పడుచు ప్రాయంలో ఉన్న ఆమె కూతురిపై కన్నేశాడు ఆ కామందుడు. హాట్ స్టార్ వెబ్ సిరీస్లో నటించే అవకాశాలు ఉన్నాయని డైరెక్టర్ను ఓసారి కలవాలని మారు తండ్రి కూతురుకు చెప్పాడు. ఈ నెల 1వ తేదీన మధ్యాహ్నం కుమార్తెకు ఫోన్ చేశాడు. సాయంత్రం ఆడిషన్స్ జరుగుతున్నాయని అమీర్పేట్ ఓయో లాడ్జిలో డైరెక్టర్ ఉన్నారని నమ్మించి యువతిని ఈ నెల 1వ తేదీ సాయంత్రం తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్తే ఆ రూమ్లో డైరెక్టర్ ఎవరూ లేరు, ఆడిషన్స్ లేవు, ఇంటికి వెళ్ళిపోదామని యువతి చెప్పగా డైరెక్టర్ టీ తాగడానికి బయటకు వెళ్లారని, కాసేపట్లో వచ్చేస్తానని చెప్పిన అతను గది తలుపులకు గడియ బిగించాడు. వెంటనే నగ్నంగా మారు తండ్రి మారుతుండడాన్ని గమనించిన యువతి, నాన్న నా జీవితం పాడు చేయకు అని ఆ యువతి రోధించినప్పటికీ ఆ కఠినాత్ముడి మనసు కరగలేదు. మదాంధుడు బలవంతంగా యువతిపై అత్యాచారానికి తెగబడ్డాడు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చేందుకు వీలుగా ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించాల్సిందేనని, దీనికోసం అందరూ సమిష్టిగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని సంస్థ చైర్మన్ మరియు ఎండి ఎన్ బలారాం ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బొగ్గు ఉత్పత్తి పురోగతి, నూతన ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్ గరిష్టంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిరాటంకంగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వీలుగా సింగరేణితో ఒప్పందం ఉన్న అన్ని థర్మల్ కేంద్రాలకు
తగినంతగా బొగ్గు రవాణా చేయాలని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరుకోవడానికి మిగిలిన 2 నెలల కాలంలో ఇంకా 140 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి రవాణా చేయాల్సిన అవసరం ఉందన్నారు. రోజుకు కనీసం 2.3 లక్షల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి చేస్తే నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. మౌలాలిలో ఉన్నటువంటి దుబ్బాకుల మహేష్ అనే వ్యక్తి తేదీ 25వ తారీఖు నాడు తన స్నేహితుడైనటువంటి అడబాల నాగరాజు అనే వ్యక్తితో కలిసి నాగపూర్ వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు తనతో పాటు 1.5 కిలోల గంజాయిని తీసుకువచ్చాడు. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులకు అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్గా మహేష్ నాగరాజును పోలీసులు పట్టుకున్నారు. వీరిద్దరితో పాటు గంజాయి కొనడానికి వచ్చినటువంటి మంగా మోహన్, సాయి కుమార్ అనే వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి కిలో గంజాయి, ఒక హోండా షైన్ బండిని సీజ్ చేశారు. పోలీసులు నిందితులను రిమాండ్కు పంపించారు.